దేవుని నామానికి మనం ఎప్పుడైతే స్తుతులు చెల్లిస్తామో, స్తోత్రాలు చెప్తామో, దేవుడు మనలను చూచి మనకు ఆశీర్వాదాలు ఇస్తాడట, మేలులు చేస్తాడట. అలాంటి గొప్ప దేవుడు మనతో ఉన్నందుకు, మనలో ఉన్నందుకు మనం అందరూ కూడా ఈరోజు సంతోషించాలి. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని మాటలు విన్నాం. ప్రభువే మనందరితో మాట్లాడి మహిమ పొందును గాక. సిద్ధపడిన వారందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మంచిది. మొదటి పేతురు పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనమందరము చీకటిలో ఉన్నప్పుడు మన దేవుడి యొక్క మనలను చూసి ఆయన మన మీద జాలిపడి తన కనికరము చేత, తన కృప చేత ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనందరికీ కూడా ఆయన నడిపించారు. మనమందరం ఇక చీకటిలో ఉన్నవారము కాదు. మనలను అదృశ్యుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, అద్భుతాలు చేయగలిగినటువంటి ఒకే ఒక దేవుడు, నిన్ను నన్ను మనలందరినీ బ్రతికించినటువంటి దేవుడు, వెలుగైనటువంటి దేవుడు మనలను ఎక్కడికి నడిపించాడు? వెలుగులోనికి నడిపించాడు. ఈ వెలుగు ఆశ్చర్యకరమైనది, ఈ వెలుగు అద్భుతమైనది. ఒక్కసారి వెలిగించబడితే కనుక ఇక జీవితంలో ఎప్పటికీ మనము ఆరిపోయేది ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము క్రీస్తు చేత వెలిగించబడిన వారు. ఇప్పుడు ఆయన తర్వాత ఏముంది అక్కడ? గుణాతిశయములను. ఇప్పుడు నీవు వెలిగించబడినటువంటి నీవు, క్రీస్తు చేత కట్టబడినటువంటి నీవు, క్రీస్తు వెలుగులోనికి నడిపించబడినటువంటి నీవు, నేను, మనమందరం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఆయన గురించి మాట్లాడాలి. ఆయన చెప్పింది మనం చేయాలి. ఆయనలో ఉన్నటువంటి గుణములను మనం ఒకసారి గ్రహించాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారి గురించి ప్రథమముగా చెప్పాల్సినటువంటి గుణము ఆయన క్షమించేటటువంటి దేవుడని, ఆయన కనికరించే దేవుడని, ఆయన జాలి చూపించే దేవుడని, ఆయన మనలను ప్రేమించే దేవుడని, క్షమించే దేవుడని, జాలి చూపించే దేవుడు, ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి. ఈ గుణాతిశయములను మనం ఏం చేయాలట? ప్రచురం. ప్రచురం చేయడం అంటే ఏంటి? ప్రచారం. ప్రచారం. అనేకులకు మనము దేవుడిని గురించినటువంటి మాటలు చెప్పాలి. వెలిగించబడ్డావా? అయితే నీ దీపం మంటూ ప్రకాశించుతున్నటువంటి దీపముగా ఉండాలి. నీ దీపం ఆరిపోతుందేమో, నీ దీపము వెలగాలి. నీ దీపాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో అనేకులకు చాటి చెప్పాలి. ఇది ప్రభు మనకి ఇస్తున్నటువంటి గొప్ప పని. ఈయనలో ఉన్నటువంటి గుణములు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అసలు యేసు ప్రభువు లాగా క్షమించే వారి లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆయన కంటే భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడిందట. అధికారం ఇవ్వబడింది ఆయనకి. పాపములు క్షమించుటకు,
శాపాన్ని తొలగించుటకు, మనలను ఇదిగో ఈ భూలోకం నుండి పరలోకమునకు నడిపించుటకు అధికారము కలిగి ఉన్నటువంటి దేవుడు ఎవరంటే మన యేసు ప్రభువు అక్కడ మాత్రమే. హల్లెలూయా. ఇంకా ఎవరైనా తీసుకెళ్తానంటారా? నమ్మొద్దు, ఎవరు తీసుకెళ్ళలేదు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపిస్తానంటారా? ఎవరు నడిపించలేదు. ఎందుకంటే ఆ వెలుగై ఉన్న దేవుడు, లోకాన్ని వెలిగించినటువంటి దేవుడు లోకము కొరకు పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చి మనలను పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించి తన ప్రేమను చూపించి, తన జాతిని చూపించి, తన కరుణను చూపించి, తన శరీరాన్ని మన కోసం బలిగా ఇచ్చినటువంటి ఒకే ఒక దేవుడు యేసే. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం త్వరగా చదవాలి. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నిద్రపోతున్నారు. గట్టిగా చెప్పండి ఒకసారి. డ్యూటీ అలాగైంది. డ్యూటీ ఎందుకు ఉంటారన్నమాట. వాక్యం ప్రారంభమైందంటే డ్యూటీ. హల్లెలూయా. దేవుడట ప్రజలను చూసినప్పుడు ప్రజలు ఎలా కనిపిస్తున్నారో తెలుసా? కాపరి లేనటువంటి గొర్రెలు. కాపరి లేనటువంటి గొర్రెలకి ఏమవుతుందో తెలుసా? దేని ఇష్టం వచ్చినట్లు అది ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఏది తినాలంటే అది తినేస్తుంది. ఏమి చేయాలంటే అది చేసేస్తుంది. ఉరుకుతుంది, గెలుతుంది, దాని ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంది. ఇలాంటి ప్రజలను దేవుడు చూసి వారికి నచ్చినట్లుగా జీవిస్తున్నారట. వీళ్ళకి ఎవరు లేరు? కాపరి లేనట. ఎంత విషాదం. కాపరి లేనటువంటి గొర్రెలు ఎలాగైతే ఉంటాయో ఈ మనుషులకు కూడా ఎవరికి కావాలంటే కాపరి కావాలి. కాపరి లేకపోతే చాలా కష్టం. కాపరి లేకపోతే చాలా నరకయాతన. వాక్యం ఉండదు. మామూలుగా కాపరి లేకపోతే గొర్రెలకి ఎంత కష్టమో, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ మేయాలో తెలియదు, పచ్చిక ఎక్కడ ఉంటుందో వాడికి తెలుస్తుందా? తెలియదు. అదే కాపరి అయితే ముందే చేస్తాడు, వెళ్ళి చూసి ఎక్కడైతే పచ్చిక ఉంటుందో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను వరుండజేయును, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు. ఎవరినంటే మనందరి కాపరి. హల్లెలూయా. ఈ కాపరి లేకపోతే వారి ఇష్టం. ఈ కాపరి లేకపోతే వారికి నచ్చినట్లుగా జీవిస్తారు. ఈ కాపరి లేకపోతే వారికి నచ్చింది చేస్తారు. వారి నడక మారిపోతుంది, వారి హృదయం మారిపోతుంది, వారి తలపులు మారిపోతాయి. అందుకని ప్రభు వారిని చూచి వారు చెదిరి ఉన్నారట, వారు విసిగి ఉన్నారట, వారు వ్యవసాయి ఉన్నారట. ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఈ గణపతి పేటలో ఉన్నటువంటి సంఘం కూడా ఇలాగే ఏడ్చినట్లుగా నేను చాలాసార్లు విన్నాను. ప్రేమ కాపరి లేనప్పుడు ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో శాఖము. వాక్యం ఎవరు చెప్తారు? ఈరోజు ఆదివారం వచ్చిందంటే అన్నిలు చెప్పేవారు. నాకు అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్తూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏ అయ్యగారి దగ్గరికి వెళ్ళాలో తెలియక, ఎవరు వాక్యం వినాలో తెలియక, ఏ సహవాసానికి నడిపించబడాలో తెలియక కూర్చుని ఏడ్చేటటువంటి వారట సంఘస్థులు. అని ఈరోజు మన దేవుడు మనలను చూసి కనికరపడుతున్నాడు. హల్లెలూయా. మన మీద కనికరపడినటువంటి దేవుడు. ఆ కాపరి లేకపోతే మనం ఈరోజు ఎలాగ ఉండే వాళ్ళము కాదు. ఆయన కాపరిగా ఉన్నాడు కనుక
ఈరోజు ఈ సంఘం ఇలా కట్టబడుతూ ఉంది. ఆయన కాపరిగా నిలబడుతున్నాడు కనుక, ఆయన మన మీద కనికరపడ్డాడు కనుక ఈరోజు మనం ఇలాగా సంఘముగా కట్టబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మన వాక్యాన్ని ధ్యానం చేస్తే ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున ఏమైపోయారటండి? విసిగిపోతున్నారట, చెదరిపోయి ఉన్నారట. ఒకరిక్కడికి ఒకరిటు, ఒకరు పాపములు, ఒకరు శాపములు, ఒకరు వ్యసనములు, ఒకరు పట్టుబడుతూ, ఒకరు నెట్టబడుతూ వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నటువంటి వారి మీద ఎవరి కన్ను దృష్టి పడిందో తెలుసా? యేసయ్య కన్ను దృష్టి పడింది. ఈరోజు నీ జీవితంలో, నీ పాప జీవితంలో నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు చెదరిపోయినప్పుడు, నువ్వు విసిగిపోయినప్పుడు, నువ్వు వేదనతో నిండిపోయి ఉన్నప్పుడు నీ మీద ఎవరి దృష్టి పడిందో తెలుసా? యేసయ్య నిన్ను చూచాడు. యేసయ్య నిన్ను చూచాడు కనుకనే నువ్వు ఈరోజు కట్టబడ్డావు. యేసయ్య నిన్ను చేశాడు కనుకనే నువ్వు ఈరోజు ఇలాగ ఈ స్థానంలో కూర్చున్నావు. ఆ ప్రియ దేవుని బిడ్డ, ఈ సంఘ సహవాసం లేకపోతే, కాపరి లీడింగ్ లేకపోతే, కాపరి మాటలు వినకపోతే ఈరోజు నువ్వు చెదరిపోయేటటువంటి ప్రమాదం ఉంది, నువ్వు విసిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే మనందరికి అవకాశమో తెలుసా? కాపరి అవసరం. హల్లెలూయా. మేము మీకు కాపరైతే మనందరికీ కాపరి ఎవరో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మంచిగా కాదు చోట్ల ఆయన పరులు చేస్తాడు. ఇష్టం వచ్చినట్టు తింటాను, ఇష్టం వచ్చినట్లుగా చేస్తాను. కుదరదు, అక్కడ కుదరదు. ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి కుదరదు. నీకు అంతా తినేసి అక్కడ దొరకడానికి కుదరదు. ఏం చేయాలి? కాపరి నడిపించినట్లుగా నీవు నీ మీద ఏముండదో తెలుసా? దేవుని కనికరము, దేవుని కృప నీ మీద ఉన్నది. ఆయన హస్తము నీ మీద ఉన్నది. ఆయన చేతులు నిన్ను పట్టుకున్నాయి. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు. నీవు పాతాళములు అందుకొనినా అక్కడను నీవున్నావు. యేసయ్యా పాతాళములు అందుకొనినా అక్కడను నీవున్నావు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. యేసయ్యా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను కోరి ఎవరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేదు. నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. హల్లెలూయా. నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను చూస్తాడు ఈ కాపరి. నువ్వెక్కడ పన్నున్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ పడిపోయినా అక్కడ నిన్ను లేవనెత్తడానికి ఈ కాపరి ఉన్నాడు. నీ మీద జాలి చూపించడానికి ఈ కాపరి ఉన్నాడు. నిన్ను కరుణించడానికి ఈ కాపరి ఉన్నాడు. నీ హస్తము పట్టుకొని నిన్ను లేవనెత్తడానికి ఈ కాపరి ఉన్నాడు. పడిపోయావా, చెడిపోయావా, విసిగిపోయావా, వేసారిపోయావా, ఎవరు లేదనుకుంటున్నావా? ఇదిగో ఈ కాపరి ఉన్నాడు. నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాను. నిన్ను ఆదుకునేటటువంటి కాపరి, నీ మీద కరుణ చూపించే కాపరి, కనికరము చూపించే కాపరి, నీ మీద కృపను కురిపించే గొప్ప కాపరి మా యేసు ప్రభువు అక్కడే. హల్లెలూయా. కరుణ చూపిస్తాడు, కనికరపడేటటువంటి దేవుడు ఆయన. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం ఒకసారి త్వరగా చదవాలి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైనటువంటి వారిని
స్వస్థపరిచెను. హల్లెలూయా. ఆయన కనికరము కనుక మన మీద ఉన్నట్లయితే నిన్ను కాపాడుతాడు, నిన్ను కరుణిస్తాడు. నీకే ఒక కాపరిగా ఉండి నువ్వు నడవలసిన మార్గములో, నువ్వు నిలబడాల్సిన మార్గములో నిన్ను నడిపించగలిగిన గొప్ప దేవుడైతే, రెండవదిగా ఆయన కనికరము నీ మీదకి వస్తే, ఆయన కనికరము మన మీదకు దిగితే కనుక వారిలో ఎవరైతే రోగులుగా ఉన్నారో, వారిలో ఎవరైతే వేదనతో ఉన్నారో, వారిలో ఎవరైతే కొట్టబడుతూ నెట్టబడుతూ శోధనలో సముద్రములో పడిపోతూ ఉన్నారో, కన్నీటిలో ఉన్నారో, వారి దగ్గరికి యెహోవా హస్తము వచ్చి వారిని స్వస్థపరచగలదు, వారిని విడిపించగలదు, వారిని తిప్పగలదు. ఒక పాట రాశాడు స్టీవెన్సన్ గారు. ఆయన హస్తమట ఆశ్చర్య కార్యములను చేస్తుందట. ఎంత చక్కగా ఆయన హస్తము కనుక మన మీదకి వస్తే ఆయన కనికరం నీ మీదకి వస్తుంది. నువ్వు దాన్ని తప్పిపోయినా, నువ్వు తొలగిపోయినా, నువ్వు ట్రాక్ తప్పిపోయి వెళ్ళిపోతున్నా కానీ కర్ర పట్టుకుని వస్తాడని కాదు కాపరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయనే కనుక వచ్చాడంటే ఇక నువ్వు తప్పిపోతావా? ఎంతమంది చెప్పగలరు ఈరోజు యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరిగా ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను లైన్ చేస్తున్నాడు, నన్ను సిద్ధపరుస్తున్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు, బలపరుస్తున్నాడు, నాకు ధైర్యం ఇస్తున్నాడు. అంతమంది చెప్పగలరు ఈరోజు. ఆయన లీడింగ్లోనికి నువ్వు వస్తున్నావా? ఆయన నడిపింపులోనికి నువ్వు వస్తున్నావా? లేదంటే మన ఆలోచనలు ఎక్కువ, మన తలంపులు ఎక్కువ, మన ఇష్టాలు ఎక్కువ, మన త్రోవలు ఎక్కువ. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నమాట, ఆయన చేతి క్రిందకి నువ్వు వస్తే, ఆయన గుణాది సైమలను నువ్వు ప్రచురము చేస్తే, మొదటిగా నీ మీద ఆయన కనికరము చూపిస్తుంది. ఆ కనికరము ద్వారా నిన్ను కాపాడే దేవుడు. ఆ కనికరము ద్వారా ఇక్కడ ఆయన వారిని చూచి, వారిలో ఎవరైతే రోగులుగా ఉన్నారో వారి మీదకి ఆయన కనికరం ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరైతే శాపములో ఉన్నారో ఆ శాపములో నుండి వారిని విడిపించుటకు దేవుడు ఆ స్థలములోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చి గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచి. ఈరోజు నువ్వు ఏ రోగంతో ఉన్నావు, ఏ వేదనతో ఉన్నావు, ఏ శోధనలో ఉన్నావు, ఏ కష్టంలో, ఏ కన్నీటిలోనూ ఉన్నావు నాకు తెలియదు. ఎవరికి తెలుసు? చెప్పాలి. ఎవరికి తెలుసు? నీ వేదన ఎవరికి తెలుసు? నీ బాధ ఎవరికి తెలుసు? నీ కన్నీరు ఎవరికి తెలుసు? నీ కష్టం మాట్లాడరే మోగోళ్ళే కూర్చుని ఉన్నారు. మాట్లాడండి. ఎవరికి తెలుసు? తెలిసిన దేవుడు ఊరకనే నిలిచి ఉండడు. నీ వేదన ఎరిగిన దేవుడు ఊరకనే ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోడు. నీ మీద కనికరము చూపించి ఆయన వారిని చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. ఈరోజు ఏ రోగంతో ఇక్కడ ఉన్నావో నాకు తెలియదు, దేవునికి తెలుసు. నువ్వే బాధలో ఉన్నావో నాకు తెలియదు, దేవునికి తెలుసు. నువ్వే కష్టంలో ఉన్నావో దేవునికి తెలుసు. నువ్వెంత కన్నీరు కలుస్తున్నావో దేవునికి తెలుసు. నువ్వెంత మదన పడుతున్నావో దేవునికి తెలుసు. హల్లెలూయా. అన్నీ తెలిసినటువంటి వాడు నీ కన్నీరు తుడుస్తాడు. అన్నీ ఎరిగిన దేవుడు. నీ కష్టం పెద్ద లెక్క కదా ఆయనకి. నోటి మాటతో సృష్టిని చేసిన దేవుడు. సృష్టి కలుగుని కాక సృష్టి అయిపోయింది. అంత మహిమ కలిగిన దేవుడు. ఆకాశమా భూమి అనే వాటితో మాట్లాడడానికి శక్తిమంతుడైన దేవుడు నీతో మాట్లాడలేడా? నీ రోగంతో మాట్లాడలేడా? నీ శోకంతో మాట్లాడలేడా? నీ కన్నీటితో మాట్లాడలేడా? మాట్లాడాడంటే ఏదైనా ఆగిపోవాల్సిందే. మాట్లాడాడంటే ఏదైనా పోవాల్సిందే. ఆయన అడుగు పెట్టాడంటే శాంగా దెయ్యాలు ఏమైపోయినాయి? వణికిపోతూ ఉన్నాయి.
నీలో ఉన్న రోగమా, కష్టమా, నష్టమా, ఏదైనా ప్రభు వచ్చాడంటే వెళ్ళిపోవాల్సిందే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయన వచ్చి వారి మీద కనికరం చూపించి వారిలో రోగులైన ప్రతి ఒక్కరిని, కొంతమందిని కాదు, వారిలో ఎవరైతే రోగులు ఉన్నారో, వారిలో ఎవరైతే కష్టంలో ఉన్నారు, ఇప్పుడు మీకు ఒక మైక్ ఇచ్చి మీ ఇంట్లో ఏం బాధలు ఉన్నాయి చెప్పండి అంటే ఒక్కొక్కరు ఒక అరగంట కంటే పైన చెప్తారు తప్ప తక్కువ చెప్పరు. అవునా కదా? నేను మీ అందరి మొక్కలు చూస్తున్నాను. ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీ హృదయం చూస్తాడు. నీ పక్కన ఉన్న వాళ్ళు నీ చీరలను చూడొచ్చు, నీ పక్కన ఉన్న వాళ్ళు నీ సంత ఏ కలరో చూడొచ్చు, నువ్వు తలలో ఏం పెట్టుకున్నావో, నీ ముక్కులో ఏమున్నాయో, నీ చెవులో ఏమున్నాయో అందరూ చూడొచ్చేమో, కానీ నీ హృదయంలో ఏమున్నదో చూడగలిగిన సత్యవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, హృదయాలను పరిశీలించే దేవుడు ఆయన, హృదయాలను శోధించేటటువంటి దేవుడు ఈ హృదయాన్ని చూస్తున్నాడు. జాగ్రత్త. ఎక్కడ పడిపోయావు, ఎక్కడ విడవబడ్డావు, ఎక్కడ లోకంలో కలిసిపోతున్నావు అన్ని చూస్తాడు. చూసిన దేవుడు నీ మీదకి కనికరం చేస్తాడనుకున్నావా? నీ మీదకి కనికరం రావాలంటే మొదటి మాట, ఆయన గుణాతిశయములను ప్రోత్సాహం చేయాలి. ఆయన గుణాతిశయములను మాట్లాడాలి. నా దేవుడు నాకు ఎంత చేశాడు, నాకు అది చేశాడు, ఇది చేశాడు. ఆయనలో ఉన్న మంచి, చెడే ఉంది ఆయనలో, ఏ మంచి లేదు మనలో. అన్నీ మంచి గుణాలే ప్రభువులో, అన్నీ గొప్ప గుణాలే. వేరేది చూపించడానికి ఒక్కడైనా ఉందా యేసు ప్రభువులో? ఏ ఒక్కటి లేదు. మరి మనలో ప్రభువులో ఏ పాపము లేదు, కానీ మనలో నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టి సర్వానయ్యా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్వానయ్యా. పాపము కడిగావు, విషం విడిచావు, పాపము కడిగావు, విషం విడిచావు. చిరంజీవి సినిమా తెలుసని అందరికీ, వెస్సపు మనిషి. ఆ సినిమా పేరు నాకు తెలియదు కానీ మొత్తానికి ఇది తెలుసా? పున్నం నాగంట. ఎంతమంది చూసారు అది? అదిగో చాలా మంది చూసేవాళ్ళు కదా ఆ సినిమాలో. పిల్లరా చిన్నప్పుడు వాళ్ళ నాన్న విషంతో పెంచుతాడు ఆ వ్యక్తిని. ఇది ఎవరి స్టోరీ అంటే మీసాల ఆయన పేరు ఏదో ఉంటుంది మొత్తానికి సంగతి. ఆయన ఈరోజు సేవ చేస్తున్నాడు. ఆయన యొక్క చరిత్రని సినిమాగా మార్చారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల వాడబడుతున్నాడు. ఆయన మీరు కూడా కొట్టని అవసరం యూట్యూబ్లో వస్తుంది. ఆయన సాక్ష్యం చెప్తూ ఉంటాడు. ఆయన వాళ్ళ నాన్నట పాములు ఆడించేటటువంటి వాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఇక కొన్ని దినాలైతే చచ్చిపోతాడు. ఇంకా ఎందుకంటే రోజు వాడికి పాలలో విషం కలిపి పట్టించేటటువంటి వాడు వలన. ఎందుకంటే పాములు కలిపితే చచ్చిపోతారు కదా, అసలు ఈయనే ఒక పెద్ద పాము లేక చేద్దామని చెప్పి విషముతో పెంచాడు కొడుకుని. ఈ విషము మనిషి ఎవరినైనా గీరినా కరిచినా, ఈ తిన్నది ఏ కోడి తిన్నా ఏ కుక్క తిన్నా అన్నీ చచ్చిపోవాల్సిందే. ఇది జరిగినటువంటి స్టోరీ. ఆ వ్యక్తి రాసినటువంటి పాట ఇది. ప్రభువా కాచితి ఇంతకాలం నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా మార్చాడు దేవుడు. ఇలా గోరు ఎవరికైనా తగిలిందంటే చాలు
ఆ పాము కరిస్తే ఎలాగైతే విషము కలుపుకుని చచ్చిపోతారో అలాగా ఎవరైనా సరే ఎంత బలవంతుడైనా సరే గోరు తగిలితే చాలు చచ్చిపోవాలి. అలాంటి విషపు మనిషి ఆ వ్యక్తి చెబుతున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? నా ప్రభు నాలో ఉన్నటువంటి విషం అంతా హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజుకి డాక్టర్లు అన్నారంటే ఈ వ్యక్తి ఎంతో కాలం బ్రతకడు, ఈ పరీక్ష చేస్తే పాములో ఏ విషయం అయితే ఉంటుందో ఈ మనుషులు కూడా అదే విషయం కనబడుతున్నారు. అలాంటి వ్యక్తి కొన్ని దినాలకి చచ్చిపోతాడు, ఇంకో నెల 2 నెలలకే అని చెప్పినప్పుడు ఎవరు సువార్త ప్రకటిస్తే యేసు ప్రభువుని నమ్ముకొని ఈరోజు సేవకులుగా అనేక చోట్ల వాడబడుతున్నాడు. ఆయన విషాన్ని విరిచి వేశాడు దేవుడు. ఎలాగో తెలుసా? ఆయన కనికరం ఆయన మీదకి వచ్చింది. విషాన్ని విరిచి వేయగలిగిన గొప్ప దేవుడు ఆయన, గొప్ప శక్తిమంతుడు ఆయన, గొప్ప బలవంతుడు ఆయన వచ్చాడంటే మన మీద కనికరం చూపిస్తాడు. హల్లెలూయా. కొంతమందిని మీరు చూసారో లేదు కానీ చూసేస్తారు ఆల్మోస్ట్ అందరూ. వాళ్ళు మాట్లాడాల్సినటువంటి పని లేదు కానీ చూపులతోనే మాటలు వచ్చేస్తారు. ఈ చూపులు ఏమంటారో తెలుసా? మన భాషలో విషపు చూపు అంటారు. ఏ చూపు? విషపు చూపు. విషము లేనటువంటి దేవుడు విషముతో ఉన్న నిన్ను నన్ను ఆ విషాన్ని విరిచి మంచి మనిషిగా మార్చగలిగిన దేవుడు యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఏ కల్మషము లేదు ఇందులో, ఏ పాపము లేదు, ఏ శాపము లేదు. కానీ నీ కోసం శాపంగా మారిపోయాడు. నీ విషాన్ని విరుచుకుంటాడు. నీ విషాన్ని విరిచి ఒక మంచి మనిషిగా మార్చుటకు, పాప శాపము నుండి నిన్ను విడుదల నీకు ఇచ్చుటకు దేవుడు విషపు మనిషిగా మారిపోయాడు. హల్లెలూయా. స్వరూపమైనను సగసైనను లేనివాడు ఆయన. ఎవరి కోసం అంటే నీ కోసం. నీ మీద కనికరం చూపించే ప్రభు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఆయన వారి మీద కనికరము చూపించాడు. 20వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 20:34. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిన. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటండి? యేసు కనికరపడి వారి కన్నులు ముట్టాడు. ముందేం చేశాడు? అక్కడ ఉన్నటువంటి వారందరి మీద కనికరపడి వారిలో రోగులను స్వస్థపరిస్తే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యేసు వారి మీద కనికరపడి వారి కన్నులు ముట్టినప్పుడు గుడ్డివారు సైతము చూడగలిగారు. ఈరోజు నువ్వు ఇంకా గుడ్డితనంలో ఉన్నావా? అయితే నీ మీద కనికరపడుటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుని చూడలేని గుడ్డితనం, ప్రభువుని చూసినా ఆయనను గుర్తించలేని గుడ్డితనం, ఆయనను హత్తుకోలేని గుడ్డితనం, ఆయనను ముట్టుకోలేని గుడ్డితనం, ఆయనకు దూరముగా జరిగిపోయే గుడ్డితనంలో పడిపోయావా? ఆయన యేసు కనికరపడి వారిని ముట్టినప్పుడు స్వస్థత కలిగింది. ఇక్కడ గుడ్డి వారిని ముట్టినప్పుడు ఏం కలిగింది? వారు చూపు పొందారు. ఈరోజు నువ్వు ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయా? దేవుని మహిమని చూడలేకపోతున్నావా? ఆయన కార్యాలు నీవు అనుభవించలేకపోతున్నావా? ఆయన నీ జీవితంలో ఉన్నా కానీ అద్భుతాలు జరగట్లేదు. ఏంటండి? ప్రార్థన చేస్తున్నాను, విడుదల రావట్లేదు, ఎంతో ఏడుస్తున్నాను, ఏమి కార్యాలు ఏమి చూడలేకపోతున్నాను అనుకున్నావా? ఇదిగో నువ్వు ఇంకా గుడితనంలో ఉన్నావేమో, నువ్వు ఇంకా నీ కన్నులు మూయబడ్డాయేమో. ఆయన మహిమను చూడలేని గుడితనం. అవాదములు ఇదిగో పండు తిరిగిన తర్వాత దేవుని మహిమను కోల్పోయారు. అలాగే పాపంలో పడి కోల్పోయావా మహిమను? ఈ రక్షణ వస్త్రము మురికి కొట్ట అయిపోయిందా? అయితే నీ మీద కనికరపడుటకు ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ మీద కనికరపడుటకు ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు. లోకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం. లోకాసు వార్త 7వ అధ్యాయము
ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి. హల్లెలూయా. ఈరోజు ఆమె దగ్గర నీ స్థానం ఉంది. యేసు ఆమెను చూసి కనికరపడ్డాడు. ఈరోజు నిన్ను చూసి కనికరపడుతూ ఉన్నాడు ప్రభు. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎంత శోధనలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత నలిగిపోతున్నా, ఎంత చెదిరిపోయినా మనకు ఒక ధైర్యం ఉండాలి. ఈరోజు ఆ ధైర్యమే మన యేసు. మనకు అభయమే మన యేసు ప్రభు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు. ఆయన మాట తప్పడు. మనుషులు మాట తప్పవచ్చు, మనుషులు మారవచ్చు, మనుషులు ఇలా మారవచ్చును, మమతలు పగవారవచ్చును, మార్పులేని దేవుడనివని క్షేమమిచ్చువాడవని, మార్పులేని దేవుడనివని క్షేమమిచ్చువాడవని చాటించెద యేసయ్యా, సాక్షిగా బ్రతికించుమయ్యా. హల్లెలూయా. నమస్కారం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్పు లేని దేవుడు, మారని మంచి దేవుడు. మీరు చూసినటువంటి మనుషుల్లో మారిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? మారలేదండి. ఒక ఆయన అన్నవాళ్ళు ఎవరంటే వాళ్ళ పేరు చెప్పడం తగ్గేస్తామని పలానా వ్యక్తి అండి ఫస్ట్లో ఎలా ఉండేవాడు అలాగే ఉన్నాడండి. ఈ రోజుకి అస్సలు మారలేదండి ఆ వ్యక్తి. అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు మీ కళ్ళ ముందు? మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనుషులు మారిపోవచ్చు, మమతలు పగబారిపోవచ్చు, కానీ మార్పు లేని దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన యేసువే ఉంటాడు. మార్పు లేని ఆయనలో మారని మంచివాడు నీవేనయ్యా. ఎవరంట ఆయన? మారని దేవుడవు నీవేనయ్యా. మరువైన ఉండలేదు నీకు యేసయ్య. మారని దేవుడు. మనుషులు మారిపోతారేమో కానీ మన దేవుడు ఏ మాత్రము నిన్న నేడు రేపు ఫరెవర్ ఎప్పటికీ మారనటువంటి మంచి దేవుడు ఆయన. అన్చేంజబుల్ గాడ్. ఆయన మార్పు లేని దేవుడు. మార్పు అనేది జరగదు ఆయనలో. కానీ మనలో నిలువెల్లగోరపు విషమే. మాట నోరు తెరిస్తే విషం, కళ్ళు తెరిస్తే విషం చూపు. అర్థమవుతుందా? హృదయాన్ని కోసి చూస్తే లోపల కనిపించేది ఏంటో తెలుసా? విషం. ప్రభువు చూస్తే, ప్రభువు నేను చూసేసరికి నువ్వు ఎలా కనిపిస్తున్నావు ఈరోజు? నీ మీద కనికర పడుతున్నాడు. నువ్వు ఎలాంటి దాని మీద ఎలాంటి వాడు? నువ్వు ఎలాంటి వాడువైనా నీ మీద కనికర పడుతున్నాడు నా ప్రభు. ఆమె ఏడుస్తూ ఉండగా యేసు ఆమెను చూసి కనికరపడి ఏడవవద్దని చెప్పి ఏం చెప్పాడట? మా ఎందుకో తెలుసా? నీవేడ్చినా నేనేడ్చినా మన తండ్రి తట్టుకోలేడు. తట్టుకునే దేవుడు కాదు. నువ్వు కన్నీరు కారిస్తే చాలు, నీ పక్షమైపోతాడు ఆయన. నీ దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. నిన్ను తాకుతాడు ఆయన, నిన్ను ముడతాడు ఆయన, స్వస్థపరుస్తాడు. అర్థమవుతుంది అంటే ఎంత మంచి దేవుడు అండి మా దేవుడు. ఎన్నిసార్లు ఆపలేదు మా ప్రభు, ఎన్నిసార్లు తాకలేదు, ఎన్నిసార్లు ముట్టలేదు, ఎన్నిసార్లు స్వస్థపరచలేదు, ఎన్నిసార్లు కరుణించలేదు. ఎన్నో మార్లు మనల్ని కరుణించిన గొప్ప దేవుడు. ఆమె ఏడుస్తూ ఉంది. ఒక్కగానొక్క ఆధారం పోయింది. నిద్రతులు గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. నిద్రతకు వచ్చారు. తత్వం ఏం చేస్తున్నావు? వేసాం అక్కడ పక్క వేసి ఉంటావు. మంచం ఏమంటారు? ఇలా కూర్చోబెడతారు. హల్లెలూయా. మళ్ళీ ఆయన పట్టేయండి అనుకున్నారా? కిటికీ తలుపు అయ్యగారు చూడటం అట్టేట్టుకున్నాడు అక్కడ. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు పైకి చెప్పాలి. చేతులు ముందు
చెప్పాలి, స్వరమంతటితో చెప్పాలి. దరిద్రులారా ముందేది చెప్పలేదులా? కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎక్కువ ఉంటారులే, వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళు వాకుంటారు, వాళ్ళు పడతారు, వాళ్ళు ఇంటారు, మాకు ఏం పడలేదు, వీళ్ళు మాత్రం వేసేస్తారు పామా. వాళ్ళు ఎందుకు చెప్పేది అందుకే వాక్యం రాదు. అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం. అది మళ్ళీ చెప్తులే, తగ్గించేది చూడండి. అందుకే మరి సౌండ్ ఎందుకు తగ్గింది? గట్టిగా చెప్పాలి. 2 చేతులు పైకి చెప్పండి. హల్లెలూయా. యేసు ఆమెను చూచి కనికరపడి, కావున మనల్ని చూసి కనికరపడేటటువంటి మనుషుడు ఎవడైనా ఉన్నాడా? మనుషుడు ఎవడైనా ఉన్నాడా? గొప్పడు ఎవడైనా ఉన్నాడు? రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడా? నీ మొహాన్ని చూసి కనికరపడేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఉంటే ఓ పేరు చెప్పండి. ఒక యాభై ఉంటే కాక ఇంటికి వెళ్ళి దాంట్లో కొని సన్మానం చేయాలి. కనికరపడేవాడు ఎవడైనా ఉంటే, నిన్ను చూసి జాలి పడేవాడు ఎవడైనా ఉంటే సన్మానం చేసేయండి. నిన్ను చూసి అబ్బా అయ్యో అయ్యో అని ఏడ్చేవాడు ఎవరైనా సన్మానం చేయండి. ఏ మనుషుడు లేడు ఈరోజు. అందరూ చెడిపోయి, అందరూ పడిపోయి, అందరూ పతనమైపోయే స్థితిలో ఉంటున్నారు చాలా మంది. కానీ మన దేవుడు పడిపోయే దేవుడు కాదు, పడిపోయిన వారిని లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు ఆయన. పడిపోయిన నిన్ను చూసి ఆయన కనికరపడుతూ ఉన్నాడు ఈరోజు. ఆయన జాలి చూపిస్తూ ఉన్నాడు. కనికరపడి ఏడవద్దు, ఏడవద్దమ్మా, కన్నీటిలో ఉన్నావా? ఏడవద్దురా తల్లి, ఏడవద్దని ప్రభు ఎంత ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తికి. ఆమెకి అంత ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు. చూడండి మాటలు చేత. చుట్టుపక్కల ఉన్న శత్రువులు ఏమనుకున్నారు తెలుసా? దీని పక్కగా ఒకడు కొడుకు చచ్చాడు, దీని పని అయిపోయింది, బల ఎంత అయిపోయింది, దీని పని ఇంకా అయిపోయింది, ఇంకా ఇది కూడా చచ్చిపోతుంది, బెంగళూరు చచ్చిపోతుంది ఇది కూడా అని ఏడుస్తూ ఉంటే, నా పని కూడా అయిపోయింది, నా కొడుకే చచ్చిపోయాడు, ఇంకా నా బ్రతికెందుకని కన్నీరు ఉండేదిగా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న ఆమె వైపు యేసయ్య కళ్ళు దృష్టి పడింది. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ స్థితిలో ఏడుస్తున్నావో ప్రభువుకు తెలుసు. నీ కన్నీరు ప్రభువుకు తెలుసు, నీ కష్టం ప్రభువుకు తెలుసు, నీ వేదన ప్రభువుకు తెలుసు. ఆయన నిన్ను చూసి కనికరపడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన నిన్ను చూసి జాలి పడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను చూసి నీ మీద జాలి పడుతూ ఉన్నాడు. లోబడతావా ప్రభుకి? వెంటనే ప్రభు బాణిని ముట్టగానే వాళ్ళు ఆగిపోయారు. చిన్నవాడా లేమని నీతో చెప్తున్నాను, రే లేగో, ఆరాధనంతా కోల్పోయింది, లేగో, బలపరుచుటకు లేగో. చచ్చిపోయినటువంటి కొడుకు ఇప్పుడు బ్రతికి లేచి కూర్చుని మాటలాడుతూ ఉన్నాడు. ఏ తల్లి అయినా ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పాలి? ఎలా ఉంటుంది తల్లికి? చనిపోయినటువంటి నా కొడుకు, పోయినటువంటి నా కొడుకు, ఇదిగో ఇంకా లేవలేడు, ఇంకా నడవలేడు, ఇంకా నాకు ఏ ఆధారము లేదు అనుకున్న నా కొడుకు లేచాడు. కారణం ఏంటి చెప్పాలి? యేసయ్య స్థలంలో ఉన్నాడు. యేసయ్య కనికరము ఆమె వేదిక. మనం అనుకుంటాం చాలాసార్లు, నా కష్టం అసలు ప్రభువు చూస్తున్నాడా, నా కన్నీరు అసలు ప్రభువు చూస్తున్నాడా, నేను ఇంత బాధపడుతుంటే ఆయన అలా ఊరికనే ఉన్నాడేంటి అని నేను అనుకున్నా చాలాసార్లు. మీరు అనుకోవడానికి పెద్ద కాకనే ఉంది, కానీ అనుకున్నారా? అనుకోలేదా? అనుకోలేదు. ఎప్పుడు అన్నారు మీ అందరికి అనుకోకపోతే. అనుకున్న వాళ్ళని మనం అసలు యేసు ప్రభు అనేవాడు ఉంటే కనుక నాకు ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ కన్నీరు అని ప్రశ్నించకుండా మనం ఉండలేము ప్రభుని. ఎన్నోసార్లు అడుగుతాం, కానీ ఈరోజు అదే ప్రభు నీతో చెప్తున్నటువంటి మాట, అమ్మా నేను నిన్ను చూసి నీ మీద కనికరపడుతున్నాను, నీ మీద జాలి చూపిస్తున్నాను,
చేయి పట్టుకుంటాను, నీ కన్నీరు తుడుస్తాను, నీ వ్యాధులు తొలగిస్తాను, నీ కష్టం నుండి నీకు గొప్ప విడుదల నేను ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు ప్రభు. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10:21. మార్కు 10:21. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు వెళ్ళి అమ్మేసి పేదలకు ఇచ్చేసి అప్పుడు రా, అప్పుడు పరలోకమందు నీకు దానం అప్పగిస్తాను అంటున్నాడు దేవుడు. ఈ మాట మీకు ఎవరికైనా ఇష్టమవుతుందా? ఇది చేయడానికి ఏమైనా సాధ్యమా? యేసయ్యట ఆ వ్యక్తిని ప్రేమించి, ప్రేమిస్తే ఇలాంటి పనులు చెప్తారా? ప్రేమిస్తే అమ్మేమని చెప్తాడా? ప్రేమిస్తే ఇంకా కొన్ని వేసుకోరా వెనకాల. ఒక ఆవిడ మన వచ్చి 4 వేసుకున్నానంటే వెనకాల అంటుంది. నేను వేసుకున్నావు అమ్మ అంటే 4 రాళ్ళు ఆడేసుకున్నాను, ఎక్కడ కిడ్నీలు ఆడేసుకున్నాను. పెద్దోళ్ళు చెప్తా ఉంటారు కదా, ఏమని అన్నీ బాగుండగానే కొంచెం మనం 4 రాళ్ళు వెనకాల వేసుకోండి, కిడ్నీలు వేసుకున్నాను. నేను బాగా ఎక్కువ వచ్చేస్తాను, ప్రార్థన చేయను. రైట్ 4 లెఫ్ట్ 4 వేసుకున్నాను. మొత్తానికి 8 రాళ్ళు గొడవలేని పని. ఇక్కడ దేవుడికి స్తోత్రం. మనం వేసుకోవాల్సిన రాళ్ళు కాదు, ఏ రాళ్ళు వేసుకోవాలి? మనం ఎవరిని చూడాలి? మన రాయి ఎవరు? మన కొండ ఎవరు? మన కోట ఎవరు? ఆయనే మూల రాయి. దేవునికి స్తోత్రం. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీవే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఏం చేస్తున్నారు? భయ ఆడుకున్నావా? సియోనులో స్థిరమైనటువంటి పునాది ఆయనే. ఆయన మీద మనము కట్టబడాలి, ఆయన మీద మనము చెక్కబడాలి, ఆయన మీద మనము ఆధారపడి జీవిస్తే ఆయన నిన్ను ప్రేమించి నీకు ఒక పని అప్పగిస్తాడు. ఆయన నిన్ను ప్రేమించాడంటే నీకేదో వర్క్ తర్వాత ఆయన ఆ వ్యక్తిని ప్రేమించి ఓ పని చెప్పాడు. ఏంటో పని? నీ ఆస్తి అంతా అమ్మేసి రారా నాయన, తర్వాత చూసుకున్నాం అన్నాడు. అప్పుడు ఏమైతాడు? అక్కడ ఉన్నటువంటి కుదురుగా ఉన్నవాడు పరుగు వెళ్ళిపోయాడు ప్రభు దగ్గర నుండి. ఎందుకని? ఆడు దేన్ని ప్రేమించాడు? యేసయ్యని ఈయన ప్రేమిస్తే ఈడేమో ధనాన్ని ప్రేమించాడంట, ఈడేమో లోకాన్ని ప్రేమించాడు. అందుకే ఆ ఆస్తిని అమ్మలేకపోయాడు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు ఈరోజు? యేసయ్యని ప్రేమిస్తున్నాడు. యేసయ్యని ప్రేమిస్తున్నావా? ప్రేమించేదను అనికముగా పాడితే సరిపోదు, ఏం చేయాలి? ప్రేమించాలి. ఆరాధించు ఆసక్తితో పూర్ణ మనసుతో, ఆరాధించు పూర్ణ బలముతో, ప్రేమించి ఆరాధన ఆరాధన చెప్పగలిగా. మరి ఏం చేయాలి? మిమ్మల్ని యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి మీకు ఒక మాట చెప్తున్నాడు చెవులో, బయటకు చెవులోనేనా? చెవులో చెప్తున్న మాట మీరు జాగ్రత్తగా వినాలి. నీ ఆస్తి పేదలకు ఇచ్చేసి రానని వెంబడించి అన్నాడు. ఎంతమంది చేయగలరు? ఎవరైనా చేయలేదు, నాకు తెలుసు. నేను కూడా చేయలేదు. నాకేమన్నాడు? ఆస్తి పాత్ర ఏమి లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 4 రాళ్ళైనా వేసుకున్నారు, నాకు వడ్డీ రాలేదు కూడా. అర్థమవుతుందా? ఆస్తి యేసయ్య, అంతస్తు
యేసయ్య చాలు, అది చాలు, ఇంకేం అవసరం లేదు ఈ లోకంలో ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక తమ్ముడు నాకు ఫోన్ చేసి, అన్నా ఇదిగో ఈ రోజున ఒక 5 సెంట్లు స్థానం కొనుక్కున్నాను అయ్యా. బైబిల్ రైడింగ్లో ఉన్నప్పుడు బాగా పరిచయం అనమాట. అన్నా ఇదిగో ఎంత సంపాదించాను అన్నయ్య ఈరోజు, చాలా బాగుంది పరిస్థితి. ఒకప్పుడైతే లేమిలో ఉండేవాడిని, ఒకప్పుడు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు, ఈరోజు ఒక 5 సెంట్ల స్థలం, ఒక చక్కటి ఇల్లు, బాగుంది బ్రతుకు. నేను ఒకటే మాట్లాడాను, పరిచయం ఉందా లేదా. నేను చేద్దాం అనుకున్నాను, ఇప్పుడిప్పుడే మొదలు పెడదాం అనుకున్నాను. 2 సంవత్సరాలు అయితే టైం లేదు అది. మరి ఇప్పుడు పరిస్థితి సేవ, ఆస్తి సంపాదించా, ఇల్లు కట్టాను, అదే కానీ అది కలిపి మొత్తానికి ఉంటుందండి. దేవుడికి తీసుకోవాలి. ప్రభువు నేను అడిగేది ఎన్ని సెంట్లు ఉంది, ఎంత స్థలం ఉంది, ఎంత బలం ఉంది. నేను ఒకటే చెప్పాడు, తమ్ముడు నేనైతే ఏం సంపాదించుకోలేదురా నాయన. నాకైతే నాకు స్థలం కానీ, పొలం కానీ, ధనం కానీ, బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ ఏమి లేవురా బాబు. ఇగో ప్రభు ఇచ్చినాడికి ఏదో మొత్తానికి సేవ ఉంది మన చేతిలో. సేవ ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాను. ఇదిగో 4 మాటలు చెప్పేసి వచ్చేస్తున్నాను, ప్రభు ఇలా వాడుకుంటున్నాడు అని అంటే ఆశ్చర్యం పెడుతుంది. అన్నయ్య ఇవి సంపాదించడమే గొప్ప పని అనుకున్నాను. ఇదిగో నీ మాట విన్నప్పుడు నా వాళ్ళంతా శివరింగ్ వచ్చేస్తుంది, కదిలేస్తాను. ఏం సంపాదించావు ప్రభు కోసం? ధనం సంపాదించావా? అయితే ఆస్తినమే. ఒక మాట్లాడితే నీతిగా, నిజాయితీగా, నిఖార్తిగా సమాధానం చెప్పండి. విన్నారా మాట? ఎలాగా రాదైతే అనకాల చెప్పాలి. ఎలాగా సత్యం చెప్పాలా? 2022వ సంవత్సరంలో ఎన్ని నెలలు అయింది? ఇప్పటికి 2 నెలలు పూర్తయింది. అంటే ఎన్ని వారాలు? 2 నెలలు అంటేనే అయ్యో 4, ఇయో 4, ఇయో 2వ వారంలో ఉన్నాము. మొత్తానికి ఎన్ని వారాలు? 10 వారాలు. ఒక్క వారం కూడా మానలేదు. 3 స్తోత్రం చెప్పండి సార్. అది మిగిలిన వాళ్ళందరూ ఏం చేసినట్టు అనేసారా? అనేసారా? గుడి అనరా? ఒక్క పూట కూడా మానకండి. మేము చాలా సంతోషం, చాలా మంచిది. ఏం సంపాదించినా అంతా మంచి కోసమే. సంపాదించుకో, ఏదైనా చేసుకో. కానీ ప్రభు కనికరం నీ నుండి దూరం అయిందంటే, ప్రభు ప్రేమ నీకు దూరమైందంటే నీ మార్గం ఎవరు చూడు, ఎవరు పట్టించుకోరు. నేను ప్రభువే వదిలేశాడంటే ఇంకెవరు పట్టించుకుంటారండి మనల్ని? ప్రభువే విడిచిపెడితే ఎవరు పట్టించుకునేది? ఎవరు పట్టించుకోరు. కష్టపడాలి. దేవునికి స్తోత్రం. ప్రభు కోసం కష్టపడినటువంటి వారిగా ఉండాలి. ప్రభు కోసం బలవంతులుగా మనం ఉండాలి. ప్రభు ఆయనను ప్రేమించి చెప్తున్న మాట, ఆయన నీ ఆస్తి అమ్మేసిరా, నేను వాడుకుంటాను. నీ ఆస్తి అమ్మేసిరా, నేను దీవిస్తాను. నీ ఆస్తి. ఈ మాట మనకి వినడానికి చాలా ఎటకారంగా ఉన్నా ప్రభు చెప్పింది మాత్రం అదే చెప్పాడు. ఆయన అరే నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించి నీకు ఒక పని చెప్తున్నాను. నీ ఆస్తి అమ్మే, నేను వాడుకుంటాను. నువ్వు అన్ని వదిలే, నేను దీవిస్తాను. నువ్వు నా కోసం నిలబడు, నేను నీ పక్షముగా నిలబడతాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతమంది పాపం, చాలా మందికి ఆదివారం జరుగుతాయి పెళ్ళిళ్ళు. గుర్తొచ్చిందా? పెళ్ళి, ఆదివారం పెళ్ళి, ఆదివారం ఫంక్షన్. నువ్వు అప్పుడు దేవుడిని కనిపిస్తున్నావా? నీ బంధువుల దగ్గరికి పారిపోతున్నావా? అర్థమైంది నా మాట? నా మాట అర్థమైందా? ఇదిగో ప్రభు దగ్గరికి వస్తున్నావా? ప్రభు ఏమో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాయన, నేను నిన్ను దీవిస్తాను రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఒక స్థాయిలో పెడతాను, దగ్గరికి రా అని ప్రభు పిలుస్తుంటే
అక్క అక్క ఆదివారం ఫంక్షన్ ఇచ్చుకున్నాం, నువ్వు తప్పకుండా రావాలి. ఈ మగం అక్కడికి వెళ్తే అక్కడ ఏ మగము పట్టించుకోవాలి మగాన్ని. అర్థమైందా? ఈ మగాలు అక్కడికి వెళ్తే వాళ్ళు ఎవరు తీసుకొచ్చేవాడు ఉండకపోయినా ఈ అమ్మి లేకపోతే అక్కడ ఫంక్షన్ ఆగిపోతుంది, ఈ అమ్మి లేకపోతే పెళ్ళి ఆగిపోతారు అన్నట్లుగా వెళ్ళాం. అందరికంటే ముందు తయారైపోతాడు. ఎప్పుడు ఇది? ఎప్పుడు? ఆదివారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ సెలవు, మనకి సెలవు లేదు. ఆదివారం సెలవు లేదు. ఆదివారం స్కూల్ సెలవు, ఆఫీసులు సెలవు, మనకి సెలవు లేదు. ప్రభు ఇంట్లో గడపాలి. మనం ప్రభు పాదాల దగ్గర గడపాలి. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక, ప్రభు నీ మీద జాలి చూపిస్తున్నాడు కనుక, ప్రభు నిన్ను హత్తుకుంటున్నాడు కనుక, ప్రభు నిన్ను తప్పిస్తున్నాడు కనుక, ప్రభు నిన్ను బ్రతికించాడు కనుక హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నిన్ను ప్రేమించి చెప్తున్నమాట. ప్రభుని ప్రేమించు. ప్రభువుకి నీ సమయం ఏంటి? ప్రభు కోసం బ్రతుకు. అవసరమైతే లోకం కోసం కాదు, ధనం కోసం కాదు, బలం కోసం కాదు, బంధువుల కోసం కాదు, స్నేహితుల కోసం కాదు. నేను ధైర్యంగా చెప్పాలి, ఈరోజు నేను నా ప్రభు కోసం బ్రతుకుతున్నాను. నువ్వు బ్రతుకుతావా ప్రభు కోసం? బ్రతకగలవా ప్రభు కోసం? నిలబడగలవా ప్రభు కోసం? హల్లెలూయా. ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా ప్రభు? లోకంలో ఉన్న వారందరికంటే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 14:21 త్వరగా చదవాలి, టైం అయిపోయింది. 14 వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. విన్నారా ఈ మాట? ఎవరు ప్రేమించే వాళ్ళు ఎవరంటే నా ఆజ్ఞలు విని వాటిని గైకొని వాటి చొప్పున చేసేటటువంటి వాడే. చేస్తున్నావా? ప్రభు ఎన్నో మాటలు పలుకుతున్నాడు. కాపరి ద్వారా నీకు ఎన్నో వాక్యాలు బోధిస్తున్నాడు. చేస్తున్నావా? వింటున్నావా? ప్రేమిస్తున్నావా? ఆజ్ఞలు గైకొట్టావా? ఆయన మాట వినేటటువంటి వారిగా ఉండాలి. ఆయన మాట వినాలి. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 31:34 చివరిగా 31:34 నేను వారికి దేవుడైన యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును అని తమ పొరుగు వారికి గాని తన సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను వారి దోషములను క్షమించి, నేను వారి పాపములను క్షమించి, నేను వారి వ్యసనాలను క్షమించి, ఇదిగో లోకములో పడిపోయిన వారిని నేను క్షమిస్తా ఉన్నాను. ఈరోజు క్షమించి ఏం చేస్తున్నాడంట? ఇదిగో నువ్వు ఏ పాపం అయితే చేసావు, నువ్వు ఎక్కడైతే పడిపోయావు, నువ్వు ఏ స్థితిలో అయితే, ఏ దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు, ఆ స్థితినట ప్రభు యొక్క జ్ఞాపకము చేసుకోడట. హల్లెలూయా. ఎవరైతే తన చిన్నది అప్పుడు అలా చేయలేదను, ఇప్పుడు చెప్పేస్తున్నావు కౌరులు, అప్పుడు అలా చేసావా లేదా, ఇప్పుడు ఎలా చేస్తున్నావా, అంత అలాగే వచ్చేసిందా నీకు, అంత బడాయి వచ్చేసిందా, ఒకప్పుడు నీ చరిత్ర మాకు తెలుసులే అని దెప్పుకోటి మాటలు ఎవరి ద్వారా వస్తాయంటే మనుషుల ద్వారా వస్తాయి. కానీ మన దేవుడు పొడిచే దేవుడు కాదు. నేను వారి దోషములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడట ఆయన. ఎందుకంటే మర్చిపోతాడు ఆయన. కొంతమంది అంటారండి చిన్నప్పుడు కూడా మర్చిపోరాడు, చిన్నప్పుడు కూడా మర్చిపోరాడు. దోషాలు, పాపాలు, మోసాలు, ఆడంత మాట చేసాడు, అది కూడా మర్చిపోతాడు. దేవునికి స్తోత్రం. అంత అలా జరిగిపోయి మర్చిపోవు. మా మామగారు అంత మాట అన్నాడు, నేను ఎలా మర్చిపోతానంటే
మా అత్తగారు అంత అలాగన్నారంటే నేను అంటానా అడిగడతాను అడిగట్టన్నారు ఎట్లంటే ఉన్నారా లేదా అంటే గడిగే స్తోత్రం చెప్పడం దారి అయితే అర్థానికి ఎవరికైనా అంటారు అరే దేవునికి స్తోత్రం అంత మాట అంటారా నన్ను ఏ మొక్క పెట్టుకుని వెళ్ళను నీ మొక్క పెట్టుకుని ఇంకొకటి మొక్క పెట్టుకుని వెళ్ళగలుగుతావు దేవునికి స్తోత్రం అదే ఏ మొక్క పెట్టుకున్నాను నేను వాళ్ళ ఇంటికి ఏ మొక్క పెట్టుకున్నాను అబ్రహాం చూడే చెప్పగా పక్కనే ఉన్నావు గట్టిగా స్తోత్రం చెప్పాలి రెండు చేతులు చెప్పాలి గట్టిగా ప్రభు అట మన పాపాలు ఏది కూడా నీకు జ్ఞాపకం ఉంటే ఉండాలేమో కానీ నువ్వు చేసిన పాపాలు ప్రభు జ్ఞాపకం ఉంచుకోడట మునుపు నువ్వు చేసిన ఆ అక్రమాలు ఆయన మళ్ళా తీసుకురండి ముందుకే నువ్వు అలా చేసావు ఎలా చేసావు అని ఏదైతే చూపడు తన హస్తాలతో నిన్ను పట్టుకొని లేవనెత్తగలిగినటువంటి దేవుడు ముద్దు పెట్టగలిగినటువంటి దేవుడు జాలి చూపించే దేవుడు కనికరించే దేవుడు ప్రేమించే దేవుడు నీ పాపాలను క్షమించేసే దేవుడు ఆయన ఉన్నారండి ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఒకరోజు ఒక స్త్రీని రాళ్ళతో కొట్టుకొని వస్తుంటే ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు ప్రభు ఏమన్నాడు తెలుసమ్మా ఎవరు నేను శిక్షించలేదా అయితే నిన్ను శిక్షించడానికి వచ్చిన దేవుడిని కాదు నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు ఎంతమంది చేత నువ్వు శిక్షించబడ్డావు ఎంతమంది మాటల చేత నువ్వు కురింగిపోతున్నావు నువ్వు ఎంతమంది చేత కొట్టబడుతున్నా నా ప్రభు నిన్ను పట్టడు నా ప్రభు నిన్ను తిట్టడు నా ప్రభు నిన్ను గెంటివేయడు నా ప్రభు నిన్ను చేతరించుకోడు నా ప్రభు నిన్ను తన హస్తాలతో దాచి కాచి భద్రపరిచి నిన్ను పట్టుకొని నిన్ను నడిపించే దేవుడు ఎవరున్నారని ఆయన అంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని విడిచిపెట్టి పాపం విడిచిపెట్టి అవుతా నేను ఇంకా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోడు ఈ పాపాలు జ్ఞాపకం చేసుకోడట వదిలేసిరా ఆ యమనస్తుడట వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట ఆస్తి నా మీద రారా అంటే ఈరోజు నువ్వు కూడా నీ పాపం నువ్వు దగ్గరికి వచ్చేసరికి ప్రభు నీకు చెప్తున్న మాట నీకు వ్యసనాన్ని కలిగిస్తుందేమో కోపాన్ని పుట్టిస్తుందేమో ప్రభు మాట్లాడే మాట వదిలేయి ఎలా వదులుతుంది ఒకరోజు ఒక కుటుంబము చాలా శోధనలో ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళాను ప్రార్థన చేద్దాం వాళ్ళకి కొంచెం ధైర్యాన్ని ఇద్దాం చాలా శోధనలో ఉన్నారు చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాం పిల్లలు ఆ వ్యక్తి పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా నేను ఈ పాపం నా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను ఇప్పుడు వదిలేయమంటే ఎలా వదిలేస్తాను ఎలా ఉంది మాట మీకు చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు అదే తప్పు ఇప్పుడు మీరు వచ్చేసి రెండు మాటలు చెప్పేది వదిలేమంటే ఎలా వదిలేస్తాను నేను దేవునికి స్తోత్రం హల్లెలూయా అయితే దేవుడు కూడా నిన్ను కంగారు పడతాడు కొడతాడు ఎక్కడ కొట్టాలో పరుగుెత్తుకుంటూ వస్తాడు పరుగులు పెట్టుకుంటూ వస్తావు ఫోటోలు దేవుడికి స్తోత్రం హల్లెలూయా పరుగులు పెట్టుకుంటూ వస్తావు కంగారు పడకని చెప్పి వచ్చేసాం ఈడ్చుకొని తీసుకొచ్చాడు దేవుడు ఎలాగా పరుగు కాదు దేక్కుండా వచ్చాడు మందిరానికి దేకదా వచ్చాడు ప్రభు తలుచుకుంటే అలాగే ఉంటారు దేవుడికి స్తోత్రం ఆయన వదిలేరా బాబు ప్రభుని జ్ఞాపకం చేసుకోనిక ఈ పాపాలు ఎక్కడో నువ్వు అలాంటి ఇలాంటి వారు అండవు వదిలేసి వచ్చాయి ప్రభు దగ్గర అంటే చిన్నప్పుడు ఏం చేస్తున్నాను ఎలా వదిలేను నేను పాపం మోసం ఎలా వదిలేను ఇలాంటివి చెప్తే ఎవరికైనా ఎలా ఉంటుందండి వ్యసనంగా ఉంటుంది కదా ఆస్తి మీరన్నిటికి ఎలా ఉంది అలాగే ఇప్పుడు మనకందరికి అలాగే ఉంటుంది అమ్మా
మందిరం మానకండమ్మా. మానకపోతే అలాగా ఫంక్షన్ మిస్ అయిపోతాం, మ్యారేజ్ మిస్ అయిపోతాం. మ్యారేజ్లో నీ గేరంతా ఉండిపోతుంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఎవడో కొట్టుకుంటా బుర్ర మీద వేసేస్తాడు. ఏమి వదిలిపోతుంది, అర్థం కాకుండా అవుతుంది. దేవుడికి ఒక ఆవిడకి ఎలాగే జరిగింది మరి. అందుకే ఇంట్లో అందరూ వద్దమ్మా యాదమ్మో అక్కడ చాలా భయంకరమైనటువంటి వ్యక్తులలో గొడవ పెట్టేసుకుంటారు. రా ఊరుకోండి, మీరు అందరు గుడికి వెళ్ళి నేను వెళ్తాను అన్నదాన్ని. ఏమన్నదా మాట్లాడరేటలా? నేను అందరూ గుడికి వెళ్ళండి, నేను వెళ్ళి పెళ్లి చేసేసి అక్కడ అన్ని సక్క పెట్టేసి అక్కడ అన్ని తీర్చిదిద్దేసి వచ్చేస్తాను అన్నది. అక్కడ 15 గుడ్లాడుతూ వచ్చింది. పొర బట్టలు వచ్చిపోయినా అక్కడ ఆడుకుంటా పోట్లాడుకుంటా తిప్పుతారు కదా. అది ఆ పర్వ తిప్పుతారు కదా, ఏమంటారు టెంపరేచర్లా ఏంటది? అది వేసేసారంట. వాళ్ళు ఏదో పోట్లాడుకోండి మధ్యలో వెళ్ళి హీరోలాగా అంటుందంట. ఆ కొట్టుకొని టైపులో మొత్తానికి వేసేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? నీ గేరంతా ఉండిపోతుంది, ప్రభు దగ్గరికి రాకపోతే. ఒకే చెప్ప 15 ఫుట్లు. హల్లెలూయా. ఒక బద్దలాసిపోయింది. ఏమైంది ఇప్పుడు? ఏడుతా మళ్ళా వచ్చే పాపం అయ్యగారండి సాక్ష్యం చెప్తానండి, మా వాళ్ళందరూ వద్దన్నారండి, అయినా కానీ నేను వెళ్ళానండి. ఇదిగో చెప్పలేదు, ముందు అయిపోయింది. తల అంతా గీకేస్తారు అక్కడ కుంపేసినప్పుడు. దేవునికి స్తోత్రం. ఇది బొడుగుండు అయిపోయింది, ఈ గుండు అయిపోయింది. దేవునికి స్తోత్రం. అంత అలాగే వెళ్ళదు. ప్రభు దగ్గరికి రా. ప్రభు నీ మీద కనికరం చూపిస్తాడు. ప్రభు దగ్గరికి రా, నీ మీద జాలి చూపిస్తాడు. ప్రభు దగ్గరికి రా, నిన్ను పట్టుకుంటాడు. ప్రభు దగ్గరికి రా, నిన్ను క్షమిస్తాడు. ప్రభు దగ్గరికి రా, నీ స్థితి మారుస్తాడు. ప్రభు దగ్గరికి రా, నీ రోగం తగ్గిస్తాడు. ప్రభు దగ్గరికి రా, నీకు స్వస్థత ఇస్తాడు. ఎవరు చేయలేరు, ప్రభు చేస్తాడు కదా. ఎవరు జరిగించలేరు. కానీ మన దేవుడు అట మునుపటి వాటిని నేను జ్ఞాపకం చేసుకోను. ఒక క్రొత్త వ్యక్తిని అనేది నేను మారుస్తాను. ఒక నూతన స్థితిలో నేను పెడతాను. నూతన కార్యం నేను చేస్తాను. నూతన స్వభావం నేను మీకు ఇస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? నీ పాపముల కొరకు ఆయన పాపిగా మారిపోయాడు. నీ వ్యసనాల కొరకు ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా అయిపోయాడు. కారణం నీ పాపం. నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోను అంటూ నీ పాపాన్ని విరుచుట కొరకు, నీ పాపం నుండి నీకు విడుదల ఇచ్చుట కొరకు ఆయన బలి అయిపోయినటువంటి దేవుడు. వస్తావా దేవుడి దగ్గరికి? ఆయన ప్రేమించి చెప్తున్న మాటలు అంగీకరిస్తావా? లోబడతావా? ప్రభువుకి నీ హృదయం ఇస్తావా? ఇస్తే నీ జీవితం వర్ధిల్లబోతుంది. ఇస్తే నీ జీవితం తారుమారు కాబోతుంది. ఇస్తే నీ కన్నీరు తొలగబడబోతుంది. ఆయనకు నీ హృదయం ఇస్తే నీ పాపము నుండి, నీ శాపము నుండి, నీ రోగము నుండి, నీ వ్యసనము నుండి, నీకున్న ప్రతి సమస్య, శోధన, కష్టము, నష్టము, కన్నీరు ప్రతి దానికి విడుదల. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. మనుషులు తప్పిపోతారు. మన దేవుడు మాట ఇచ్చాడంటే దానిని చేయడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. మోకరించండి, ప్రార్థన చేస్తుంది. తలలో ఉంచండి. ఎక్కడ పడిపోయావు, ఎక్కడ విడిచిపెట్టావు ప్రభుని ఒక్కసారి మోకరించి, ప్రభువా నేను పాపినయ్యా, ప్రభువా నేను పాపినయ్యా, ప్రభువా నేను పాపినయ్యా. మిక్సర్ తీసే దీనికి అర్థం మిక్సర్ చదివేండి అక్కడ ఎక్కడదా మిక్సరు కావాలదానా తీసి మైక్ దీనికి యాంప్లవర్ మైక్ యాంప్లవర్ రే అవి తీసేస్తాను ఎందుకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రభువు నిన్ను చూసి ప్రభు ఆమెను చూచి
ప్రభువు ఆమెను చూచి జాలి పడినటువంటి దేవుడు, కనికర పడినటువంటి దేవుడు నిన్ను చూసి కనికర పడుతూ ఉన్నాడు. కనికరము కలిగినటువంటి దేవుడు. తర్వాత ముందా మిక్సర్ చేసేది పట్టుకెళ్ళాలి కదా. నిన్ను చూసి జాలి పడుతున్నాడు. పాపంలో ఉన్నావా, శాపంలో ఉన్నావా? ఆ పాప శాపాలను నీ నుండి విడిపించి నీకొక మంచి మార్గం చూపించి నేను ఒక ఉన్నత స్థితిలో పెట్టడానికే ప్రభు నేను ప్రేమించి చెబుతున్న మాటలు. లోకాన్ని పట్టుకొని జీవిస్తున్నావా? ధనాన్ని పట్టుకొని జీవిస్తున్నావా? మనుషుల కోసం బ్రతుకుతున్నావా? వద్దు. నీ కోసం మరణించిన దేవుని కోసం బ్రతుకు. ఆయనను ప్రేమించడం ప్రారంభించు. ఆయన జాలి చూపించే దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, జాలి చూపిస్తున్న దేవుడు. ఒక్కసారి అడుగుతావా ప్రభుని, ప్రభువా నేను నీకు లోపడతానయ్యా, ప్రభువా నేను నీకు లోపడతానయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. ఈరోజు మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైతే నీ నుండి దూరంగా ఉన్నారో కరుణించండి ప్రభువా, కాపాడండి తండ్రి, నీ దీవెనలు ఇవ్వండి తండ్రి. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కరుణుడా గొప్ప దేవుడా, బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, సమస్యలతో బాధపడుతున్న వారి మీద ఈ కనికరం చూపించండి, నీ ప్రేమ చూపించండి, క్షమించండి ప్రభువా. నీ గుణగణాలు ఇదిగో ప్రచురపరిచేటటువంటి వారిగా, నిన్ను హెచ్చించేవారిగా, నిన్ను కనపరిచేవారిగా ఆ పిల్లలందరినీ తయారు చేయమని, సిద్ధపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.